నా యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థముగా ఉంది. ఏం జరగబోతుందో నాకు తెలియట్లేదు, ఏదో తెలియని భయంగా ఉంది, నేను భయపడతా ఉన్నానంటే నీ యొక్క మనస్సును మార్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు బాగుండాలని దేవుని సన్నిధిలో నేను రూఢిగా నమ్ముచున్నాను. మీరు ఏ విషయాన్ని గురించి కలవరపడతా, బాధపడతా, దిగులు పడతా ఉన్నారో ఆ విషయంలో గొప్ప విజయాన్ని సాధించబోతున్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. మీరు ముయ్యబడిన ద్వారాల వలన చాలా ఇబ్బందులకు, కష్టాలకు గురి అయ్యారు. ఒక విడుదల లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా నానా రకాలుగా మీరు శోధనకి, వేదనకి, బాధలకు గురి అయ్యారు. ఇప్పుడైతే మీకు మార్గం దేవుడు సారాంశపోతున్నాడని మాట్లాడుతున్నాడు. మీరు త్వరలో దేవుని యొక్క గొప్ప కార్యాన్ని, విడుదలను, ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు. మీ నిరీక్షణ కోల్పోవద్దు. త్వరగా దేవుని మహిమను మీరు చూడబోతున్నారు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో క్రిస్మస్ను పురస్కరించుకొని మనం ధ్యానం చేయాల్సిన ఒక వాక్యం ఉంది. అదేంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని జ్ఞానులు హేరోదు యొద్దకు రాగా ఆయనను ఆయనతో ఉన్న వాళ్ళందరూ కలవరపడ్డారంట, భయపడిపోయారంట. వీళ్ళు భయపడిన హేరోదుతో పాటు ఉన్న ఆయన వర్గీయులు, ఆయనకు సంబంధించిన వారు, ముస్లిం పట్టణస్థులు ఏ కారణం లేకుండా భయపడటం వింతగా ఉంది, విచిత్రంగా ఉంది. ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఊరికనే భయపడటం, కారణం లేకుండా భయపడటం మన జీవితానికి తీరని నష్టాన్ని, కష్టాన్ని తీసుకుని వస్తాయి. గోలియాతును చూచి వాడు సున్నతి లేనివాడని తెలిసి ఇశ్రాయేలు ప్రజలందరూ భయపడ్డారంట. మొదటి సామెలు గ్రంథం 17:11 రాయబడి ఉంది. అభిషేకం పొందినవాడు భయపడుతున్నాడు, అభిషేకం లేనివాడు భయపడుతున్నాడు, సైనికుడు భయపడుతున్నాడు, దేవుని బిడ్డలు మేమని పిలువబడుతున్న, ఇశ్రాయేల్ అని పిలువబడుతున్న ప్రజలు కూడా భయపడుతున్నారు. అయితే భయపడటం వలన దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు, దేవుని మాటకు లోబడట్లేదని అర్థం. ఎందుకంటే యుద్ధ విషయంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 1వ వచనం చదివితే, యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులు చూసి భయపడకూడదు, వాళ్ళు రథములను, గుర్రములను చూసి భయపడకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. కానీ వాళ్ళందరూ భయపడ్డారు. ఆ భయపడటం వలన ఆజ్ఞను అతిక్రమించారు. గోలియాతు అన్నవాడు బలసూరుడు కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోలేదు. వాని చూసి భయపడి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం వలన, దేవుని మాటకు లోబడకపోవటం వలన వాళ్ళు ఓటమిని సరిచూశారనేదే కరెక్ట్. ఈరోజు అన్వాంటెడ్ ఫియర్స్, అన్నెసెసరీగా భయపడటం ఎంతో విచారకరమైన విషయం. బైబిల్లో రాయబడి ఉంది, సామెతలు 29:25లో మనుషులకు భయపడే భయం ఊరి అనే మాట రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, యెహోషువ మోసే యొక్క అదే భారాన్ని, మోసే యొక్క రెస్పాన్సిబిలిటీని తన భుజం మీద దేవుడు ఉంచినప్పుడు దేవుడు చెప్పిన మొట్టమొదటి ఏంటంటే, నువ్వు భయపడవద్దు, నువ్వు మనుషులకు భయపడటానికి వీల్లేదు. యెహోషువ 1:9లో రాయబడి ఉంది. ఎందుకంటే మనుషులకు భయపడే భయం మన దేవుని చిత్తం చేయకుండా చేస్తాయి, ముందుకు సాగకుండా చేస్తాయి. అందుకొరకు 2 తిమోతి 1:7లో రాయబడి ఉంది, దేవుడికి మనం పిరికితన ఆత్మని ఇవ్వలేదు. మరి ఆ పిరికితన ఆత్మని ఇచ్చింది ఎవరు? దేవుడు ఇవ్వకపోతే దెయ్యమే కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఊరికినే ఏ కారణం లేకుండా భయపడతా, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నా జీవితం ఎలా ఉండబోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, రేపు నా జాబ్ విషయం ఎలా ఉండబోతుందో, నా యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థముగా ఉంది, ఏం జరగబోతుందో నాకు తెలియట్లేదు, ఏదో తెలియని భయంగా ఉంది, నేను భయపడతా ఉన్నానంటే నీ యొక్క మనస్సును మార్చుకోవాలి. భయం నుండి ఎప్పుడు ఒక మనిషి విడుదల పొందుతాడు. దానికి కూడా బైబిల్లో సొల్యూషన్ ఉంది.
మొదటి యోహాను పత్రిక 4:18 చదివితే ప్రేమ భయాన్ని వెళ్ళగొడతాయి. ఏ ప్రేమ? ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ భయాన్ని వెళ్ళగొడతాయి. అవును బిడ్డారా, దేవుని ప్రేమ పొందడం ఎలాగా? రోమా పత్రిక 5:5 రాయబడి ఉంది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మన హృదయంలో కుమరించబడి ఉంది. మీరు గనక పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ భయం అనే సైతాను మీ నుండి తొలగిపోతాయి. అంతేకాదు, ఇంకొక సూత్రం చెప్తాను. దేవునికి భయపడేవాడు మనుషులకు భయపడడు. అవును బిడ్డారా, కీర్తన 34:4 రాయబడి ఉంది. ఎవరైతే మరి దేవునికి భయపడుతున్నారో వాళ్ళకి ఇవ్వబడిన వాక్యం ఏంటంటే, భయం అన్నిటి నుండి యెహోవా వారిని తప్పిస్తాడంట. కనుక దేవునికి భయపడండి. దేవునికి భయపడటం అంటే దేవునికి లోబడటమే దేవునికి భయపడటం. అలా భయపడే మీ జీవితంలో దేవునికి భయభక్తులు కలిగి ముందుకు సాగి మీ జీవితంలో దేవుడు అనవసరమైన భయం నుండి పూర్తి విడుదల ఇచ్చి మిమ్మల్ని కాచి నడిపించి బలపరచాలని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, అన్వాంటెడ్ ఫియర్స్ ఎంతో మా జీవితంలో అయ్యా వేధిస్తుంది, దిగులుకు గురి చేస్తుంది ప్రభా. మీరే విడుదల దయచేయండి ప్రభా. అద్భుతం జరిగించండి ప్రభా. ఆశీర్వాదం దయచేయండి ప్రభా. నీ విడుదల, స్వస్థత, అద్భుతాలు దయచేయమని, తాక్కుమని, తోడుండమని, సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం అగైన్ యెషయా 41:10-11. ఈ వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్.